హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు నేను చిట్టి కాకరకాయ ఫ్రై చూపిస్తున్నానండి. ఇది మనం రైస్లో కలుపుకోవటానికి కానీ నంచుకోవటానికి కానీ బాగుంటుంది. ఇవి చిట్టి చిట్టి కాకరకాయలు అన్నమాట. ఎక్కువగా కాస్తాయన్నమాట. మనకి అన్ని ప్లేసుల్లో అయితే ఇవి దొరకవండి. ఇవి నేను నెల్లూరు నుంచి అమ్మ వాళ్ళ ఊరి వైపు ఉంటాయి. ఈ చిట్టి కాకరకాయలు, మాకు మోటుమూలు వంకాయలు ఇలాంటివన్నీ బాగా దొరుకుతాయి అన్నమాట. వంకాయలోనే చాలా రకాలు దొరుకుతాయి. ఈ చిట్టి కాకరకాయ ఫ్రై కావాల్సినవి కాకరకాయని రెండు వైపులా చిన్న చిన్న పీసులు ఉంటాయండి. అవి కట్ చేసుకొని ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, వేయించిన శనగపప్పు, పల్లీలు ఇలా మొత్తం అన్నీ అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పసుపు, ఆయిల్ అన్నమాట వీటికి కావాల్సింది. పసుపు ఏంటంటే మనం కాకరకాయ ఫ్రై చేసేప్పుడు కొంచెం వేస్తే సరిపోతుంది. ఇందులో చింతపండు కానీ బెల్లం కానీ ఏం వేయరండి. చేదుండదు, చక్కగా బాగుంటుంది. ఫస్ట్ మిక్సీ జార్లో కొంచెం కారం, అంటే నేను 1/2 కిలో కాకరకాయ క్వాంటిటీ తీసుకున్నాను. 2 సార్లు ఫ్రై చేద్దామనేసి 1/2 కిలో తెప్పించుకున్నా. మా సైడ్ 1/2 కిలో వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఇక్కడ 1/2 కిలో 50 ఉంటుంది జగ్గేపేటలో మేముండే దగ్గర. అవి కూడా రేర్గా దొరుకుతాయి. ఈ కారంలో ముందుగా వెల్లుల్లి వేసుకోకపోయినా పర్లేదండి. బట్ వెల్లుల్లి వేస్తే ఏంటంటే కొంచెం ముద్దగా ఉంటుంది. మనం మిక్సీలో ముద్ద కోసమే కదా మనం కొంచెం చేస్తుంది అన్నట్లుగా నేను వెల్లుల్లిపాయ అయితే వేస్తున్నానండి. మీరు ఏదైనా ఉపవాసాలు, ఫాస్టింగ్ అలా ఉన్నప్పుడు వెల్లుల్లిపాయని స్కిప్ చేసేయండి. తీసుకున్న పదార్థాలన్నిటిని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకొని, మెత్తగా పేస్ట్ అవ్వదండి, పౌడర్ లాగే ఉంటుంది మనకి, పల్లి పౌడర్ లాగా. కొంచెం ఆయిల్ అంటే ఒక 5 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఈ కాకరకాయలో వేయించిన ఆయిల్ మళ్ళీ ఇంకా వేరే దానికి యూస్ చేస్తే బాగుండదనమాట. అందుకని మీరు క్వాంటిటీకి తగినట్లుగా తీసుకోండి. 1/2 కిలో కాకరకాయకి నేను 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే మనం పేస్ట్ చేసిన మిక్సీ పౌడర్ ఉంది కదా, ఆ మిర్చి పౌడర్ని ఇందులో ఆయిల్లో ఫ్రై చేసేస్తే మనకి కలుపుకోవటానికి ముద్ద కూరలా ఉంటుందన్నమాట. ఫ్రై నంచుకోవటానికి కూడా చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ ఫ్రై మనం పప్పుచారులోకి, రసంలోకి, నంచుకోవటానికి, చట్నీలోకి బాగుంటుంది. ఇది 1 వీక్ 10 డేస్ దాకా అయితే పాడవకుండా ఉంటుందండి. బయట పెట్టిన, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనకి 1-2 డేస్లోనే అయిపోతుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ఫ్రైకి ఉపయోగించిన ఆ పౌడర్లకి ఉపయోగించాం కదా పదార్థాలు, వాటి వల్లనే ఈ ఫ్రైకి టేస్ట్ అనమాట. కాకరకాయ ఫ్రై అయ్యేలోపు నేనైతే మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. కొంచెం పసుపు, లైట్గా సాల్ట్ వేస్తానండి. ఆ సాల్ట్ వేసే క్లిప్పింగ్ మిస్ అయినట్లుంది. లైట్గా సాల్ట్ ఎందుకు వేసానంటే ఆ కాకరకాయ లోపల చీలిక పెట్టి వేసాం కదా చిన్న చిన్న ఘాట్లు, అవంతా లోపల కూడా కొంచెం ఉప్పు అది పట్టడానికి అనమాట. ఆ పొడవుగా చీలికలు ఎందుకు పెట్టామంటే కట్ చేసి వేయటం వలన కాకరకాయకి లోపల దాకా మసాలా వెళ్తుందనమాట మనం వేసే పౌడరు. అదే కట్ చేయకుండా కాయ వేయించేసామనుకోండి, లోపలంతా తెల్లగా చప్పగా ఉంటుంది, పైన అంతా స్పైసీగా ఉంటుందన్నమాట. అందుకని ఎప్పుడైనా కాకరకాయ ఫ్రై చేసేప్పుడు రౌండ్ షేప్లో మీరు ఫ్రై చేస్తుంటే రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. లేదు ఇలా కాకరకాయ వేయించుకోవాలనుకుంటే 2-3 ఘాటులు పెట్టుకోండి, ఏదైనా చాక్ తోటి అలాగా. అప్పుడు మనకి మసాలా అనేది ఏదైనా గ్రేవీ కూరల్లో అయినా సరే మనం నైఫ్తో ఘాటు పెట్టుకుంటే లోపల దాకా గ్రేవీ కానీ కారం కానీ మిశ్రమం వెళ్ళి ఆ పదార్థానికి మొత్తానికి స్పైసీనెస్ కానీ ఫ్లేవర్ కానీ వస్తుందన్నమాట. ఈ విధంగా కాకరకాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చిన్న మంటపై వేయించుకోవాలండి. మనం పెద్ద మంట మీద వేసామనుకో పైన లేయర్ అంతా నల్లగా మాడిపోతుంది, లోపలదంతా పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకనేసి ఎప్పుడైనా సరే కాకరకాయని సిమ్లో పెట్టేసేసుకొని వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత అన్నీ ఫ్రై అయ్యాక ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఈ కాకరకాయల్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వేడికే, ఆ బాండ్లీకి ఉన్న వేడికే ఈ పౌడర్ మొత్తం చక్కగా వేగుతుంది. లేదు మనం పౌడర్ వేసాక కూడా మంట పెట్టామనుకోండి, పౌడర్ అంతా నల్లగా అయిపోయి స్మోకీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. అంత బాగోదన్నమాట తినటానికి.
అందుకని ఎప్పుడైనా వెల్లుల్లిపాయ కారం కానీ కొబ్బరి కారం కానీ వేసాక డీప్ ఫ్రై ఐటమ్స్లో స్టవ్ ఆపేసేసేయండి. అదొక టిప్ అండి, మీకు యూస్ అయితే యూస్ చేసుకోండి. ఇలా చల్లారిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్కి వేరే గిన్నెలోకి ఇలా తీసి పెట్టుకుంటానండి. ఏదైనా సరే మనం వేయించుకున్న పదార్థాల్లోనే, వేయించుకున్న బాండ్లీల్లోనే అలా పదార్థాలను అయితే వదిలేయకూడదు అనమాట. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా చక్కగా మెత్తగా ఉడికిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇలా వేడి వేడిగా చిట్టి కాకరకాయ ఫ్రై అయితే మీరు కూడా మీ ఫ్యామిలీతో చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.